విషయం మాకంటే మీకే బాగా తెలుసు. అయినా సరే మీ మనసాక్షి ఒప్పుకోపోవచ్చాము కానీ నేను మతలబ్ ఏముందనేది మనకు తెలిసిందేలే. అది బయటపడుతుంది. పరిపాలన అనేది బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు సార్, 10 సంవత్సరాల పాటు చేసింది. చేసినప్పుడు మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చెప్పండి. వాళ్ళు హరితహారం అనే ప్రాజెక్ట్ని చేపట్టినప్పుడు సహృదయంతో గొప్ప హృదయంతో ఏకీభవించి వాళ్ళ ప్రాజెక్టుతో సపోర్ట్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. పోడు చట్టాల విషయంలో పోడు భూములని ఆక్రమణ జరుగుతుంది. పోడు అంటే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఈ అడవులను నరికివేస్తున్నారు అనుకున్నప్పుడు మన రాష్ట్రంలో ఎవరు ఏ అధికారి మీద దాడి చేయలే. కేవలం పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ మీద ఒక దాడి చేస్తే, ఎవరు మన ఫారెస్ట్ సంబంధించిన బీట్ ఆఫీసర్ మీద దాడి చేస్తే అదొక్కటి ఘటన జరిగి ఉండే. ఏది ఒక మంచి పని బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని అనుకున్నప్పుడు ఎవరు దాన్ని అడ్డుపడలే. ఎందుకంటే పరిపాలన వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షంలో అప్పుడు మేమున్నాం. కానీ ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, అసలు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 2014 నుంచి ఇప్పటి వరకు ఏ కమ్యూనిటీ అయినా పర్టికులర్గా అధికారుల మీద చర్చకు రాకంటే ముందే, కుర్చీ మీద కూర్చోకంటే ముందే ఒక చోట జరగాల్సిన చర్చ ఇంకో చోట జరిగేలా చేసి అక్కడ ట్రాప్ చేసి, అంటే చర్చ జరగకుంటే ముందునే ఏది గొడ్డు కారము, దాంతోపాటు రాళ్ళు, దాంతోపాటు కర్రలు తయారు చేసుకొని ప్లాన్ చేయడం ఏదైతే ఉందో దీన్ని మనం ట్రాప్ అని అనుకోవచ్చు. ఎంత పెద్దగా మంచిగా ట్రాప్ చేశారంటే అమాయకమైన ప్రజలను ముందు పెట్టి వెనక నుంచి వీళ్ళు ఏదో నాటకం చేసే ప్రయత్నం చేశారు సార్. అంటే అక్కడ 2-3 తండాలు ఉన్నాయి. ఆ తండాలు ఏ తండా ప్రజలైనా సరే అమాయకులు సార్. ఇలాంటి విషయాలు అంతా ఇచ్చారు. ఎందుకంటే నాకు తెలుసు, నేను అక్కడి నుంచి వచ్చిన కాబట్టి నాకు తెలుసు. సారా వండుకునేటప్పుడే మీరు కూడా ఆ సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి మిమ్మల్ని పిలిచా ఈరోజు ఏం మాట్లాడతారు. నేను అదే చెప్తాను సార్. ఇప్పుడు మేము సారా వండుకునేటోళ్ళం ఒకప్పుడు. కేవలం ఆబ్కారీ పోలీస్ జీప్ వేసుకుని, ఆబ్కారీ పోలీసా లేదా సెకండరీ జీప్ వేసుకొని వచ్చినా ఎక్కడికెక్కడ వదిలేసి పరుగు అని చెప్పి పారిపోయారు. ఎందుకంటే అంత ఇది సివిలైజేషన్ లేము, సామాజిక అవగాహన ఉండదు. రాళ్ళు తీసుకొని కొట్టేంత అంత లేదు సార్. ఆ రాళ్ళు కూడా ఎట్లా పరిచారు అంటే వరుసగా ఇదివరకు పరిస్థితులు వేరు వెంకట్ గారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అవుతున్నారు, అందరికీ అన్ని తెలిసిపోతున్నాయి. మీరు ఇంకా అక్కడే ఉన్నామని మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటారా? లేను ఆ ఉద్దేశం అంటే ఇప్పుడు మేమేమంటున్నాము, సరే వైజ్ఞానికంగా మిగతా అంశాల్లో కొంతవరకు ఫార్వర్డ్ అయిన విషయం వాస్తవం కావచ్చు కాక, కానీ ఇలాంటి దాడి కల్చర్ మా దాంట్లో అంతగా ఉండదు సార్. ఇప్పుడు ఒక లేడీ పాపం అతనికి ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే పోయి రాజు తీసుకొని వేసే ప్రయత్నం చేస్తుంది, కలెక్టర్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మేమేమన్నాం, చేయించిన వాళ్ళు మంచిగా చక్కగానే ఉన్నారు, దాంతోపాటు ఎవరైతే దాంట్లో మిడిల్ మ్యాన్లు ఉన్నారో వాళ్ళు చక్కగానే ఉన్నారు, అంత క్లియర్గానే ఉన్నారు. కానీ ఎవరిని బలి చేసిరు, ఎవరిని రెచ్చగొట్టి ముందుకు చేసే ప్రయత్నం చేశారు. నిజాలు మీకు తెలుసు కదా, కొంతమంది తెలిసినప్పుడు మీరు పోలీసులు ఆపి నిలువరించే ప్రయత్నం చేయొచ్చు కదా. మరి నేనేమంటున్నాను సార్, ఇప్పుడు సపోజ్ నేనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అనుకోండి, నేను ఎవరి మీదైనా ఉద్యమం చేస్తున్నాను అనుకోండి, నేను సెంట్రిక్ అయినప్పుడు ఆటోమేటిక్గా నా మీద నిఘా ఉంటుంది. అది ప్రివెంటివ్ మెజర్లో ఉంటుంది. అక్కడ రైతులను ముసుగుతో అందరు ఎవరైతే ఉన్నారో ఆ గ్రీన్ పాగాలు కట్టుకొని ఆ సురేష్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి, అక్కడ నుంచి మీరు రైతుల దగ్గరికి మీరు రావాలి కదా సార్, మీ దగ్గర రైతులు ఇంతమంది ఎట్లా వస్తారని చెప్పి వెనకాల చేసుకొని చాలా ఎమోషనల్గా అడుగుతున్నప్పుడు అతను రైతుని అనుకుంటాం కానీ వేరే అయితే అనుకోలేం కదా. అతను భూమి పోలేదు, ఇంకో పోలేదు, ఆ సురేష్ ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇంకో విషయం చెప్తున్నా, కడ వెంకటరెడ్డి గారని ఒక అధికారి సార్, చాలా చిన్న అధికారి, చాలా జెన్యూన్ పర్సన్. మేము ఆయన దగ్గర ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా మేము చూసినాము. ఆయన్ని అంటే నేను చెప్పొద్దు కానీ ఒక పొలంలో పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టారు సార్. కనీసం ఘోరాతి ఘోరంగా అధికారుల మీద దాడి చేయడం అనేది దాన్ని కొంచెం మనం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం. ఎక్కడికి ఆ ట్రాప్ కూడా అది అంతే పక్కా ప్లాన్తో ఈ అధికారిని ఎక్కడ తీసుకుపోవాలి, ఆ అధికారిని ఎక్కడ తీసుకుపోవాలి, కార్లు పెట్టే కాడ ఎక్కడెక్కడ మనం బ్లాక్ చేయాలి, ఎక్కడెక్కడ రాళ్ళు వేయాలి, ఎక్కడెక్కడ మనం ఏది చేయాలని చెప్పి పక్క ప్రీ ప్లాన్తో. పాపం అమాయకులైన గిరిజనులు చేసింది కాదు, ఆ పల్లె ప్రజలు చేసిన వాళ్ళు కూడా కాదు, అసలు ఏం జరుగుతున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అంటే గిరిజనుల ముసుగులో వేరే వాళ్ళు ఉన్నారంటారు అందులో. అది కన్ఫామ్గా తేలిన విషయం. ఇప్పుడు ఈయన కూడా ఒప్పుకున్నాడు కదా, కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లో కూడా ఒప్పుకున్నాడు కదా, ఎవరు నరేంద్ర రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు కదా, నేను 42 సార్లు చేసిన, నా కార్యకర్త చేసిన కాబట్టి చేసిన అని అంటున్నారు. సరే, కార్యకర్త అయినంత మాత్రం ఆయనకే చేయాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం అంటే ఆ పెద్ద మనిషిగా ఏది కృత్రిమైన ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఎక్కడో కొంచెం మంట పెట్టి దాని రాష్ట్రం మొత్తం చెలగాల్చుకునేలా ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం కానీ ఈరోజు కేటీఆర్కి ఒకటే మాట చెప్తున్నారు, మేము నిజంగా అటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మీడియా అందరిని ఇప్పుడే తీసుకెళ్తాను, మీరు ప్రతి ఒక్కరిని ఆ ఊర్లో ఉన్న 4 తండాల ప్రజలందరూ కూడా అడగండి, ఎవరు ఏం చేశారనేది మీరు క్లియర్గా చెప్తారని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా సార్. ఒక విషయం చెప్తున్నాను, తను పరిశ్రమల శాఖ మంత్రిగా చేసిండు, చాలా సంవత్సరాలు చేసిండు. అవును, TSIIC పాలసీస్ కానీ ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ అన్నీ ఆయనకు తెలుసు. మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన తెలంగాణ అనేది చాలా టాప్లో ఉంటుంది. ఎందుకు అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి సార్? అంటే వేరే కంపెనీకి లిబరల్ అవ్వడం కోసం ఇక్కడ భూములను సేకరించి ఆ భూములని ఇవ్వాలంటే ఇప్పుడు మీరు ఒకటి చూడండి, సూర్యాపేటలో సువెన్ కంపెనీ ఉంటుంది, దామరచెర్లలో రెడ్డిస్ ల్యాబొరేటరీ ఉంటుంది, దివిసీమ చౌటప్పలో ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పర్యావరణం పరిరక్షణ చేయకుండా ప్రజల యొక్క కన్సర్న్ తీసుకోకుండా ఎట్లా పడితే అట్లా ఇండస్ట్రీ పెడుతున్నా అని చెప్పి ఈ TSIICని తీసుకొచ్చింది ఎవరు? కేటీఆర్ గారే ప్రధానంగా దాన్ని తీసుకొచ్చింది. దానివల్ల ఏంటంటే ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది, దాంట్లో ఏది రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. SC STలకి సబ్సిడీ ఓరియంటేషన్గా మనం ల్యాండ్లో తీసుకోవచ్చు లీజ్కి. అంటే ఇదంతా పాలసీ తీసుకొచ్చి అసలు మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను,
గత ఇన్ని సంవత్సరాల్లో జరిగిన ల్యాండ్ పూలింగ్ 10 సంవత్సరాల కాలంలోనే బాగా జరిగింది. మరి అప్పుడు మీకు గుర్తు రాలేదా పేద ప్రజల బాధలు? మరి ఇక్కడ దాదాపు ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు తీసుకున్నారు కదా, అప్పుడు పేద ప్రజల బాధలు గుర్తు రాలేదా? మల్లన్న సాగర్ దగ్గర ల్యాండ్ తీసుకున్నప్పుడు పేద ప్రజల బాధలు గుర్తు రాలేదా? దండు మల్కాపూర్ దగ్గర టీఎస్ఐఏసీ కోసం ల్యాండ్ తీసుకున్నప్పుడు గుర్తు రాలేదా? జీనోమ్ వాల్యూ కోసం ల్యాండ్ తీసుకున్నప్పుడు గుర్తు రాలేదా? మేమేమంటున్నాం, మనం చేసినప్పుడు సంసారం వేరే వాళ్ళు చేసినప్పుడు వ్యభిచారం అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేయదు కదా, ఇక్కడ చర్చ వరకే జరుగుతుంది కదా. మేమేమంటున్నాం, ఇంకా సార్ R&R ప్యాకేజ్ విషయంలో మల్లన్న సాగర్ కంటే మాకు వీళ్ళు ఎక్కువ అయ్యండి, భూమి రేట్లు ఎక్కువ పెరిగినాయని చెప్పండి. ప్యాకేజ్ ప్రాపర్ వేలో ఇవ్వాలి. ప్రజలకు అక్కడ ఏది రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మంచి అంటే మంచి హౌస్ ఇవ్వాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క హ్యాబిటేషన్ ఏదైతుందో అది డ్యామేజ్ కాకుండా, వాళ్ళకున్న కల్చర్ డ్యామేజ్ కాకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంటుందని చెప్పి అన్ని కన్సర్న్ తీసుకున్నప్పుడే వాల్యూ ఉంటుంది. కానీ ఇవన్నీ చూడకుండా కేవలం ఒక చోట కొడంగల్ లాంటి ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలో కనుక మంట పెడితే అది సోషల్ మీడియా హైప్ అవుతుంది, ఇలా మనం డిబేట్లు పెట్టుకొని మాట్లాడుకోవచ్చు, అది చర్చగా మారుతుంది, దాన్ని మేము యాంటీ ఇన్కంబెన్సీలుగా మేము దాన్ని వాడుకోవచ్చు అని అది దుశ్చర్య ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్గా సార్? ఇన్ కేసు మీ ప్రభుత్వంలో లేకపోయి ఉండుంటే మీరు చేసిన అరే తెలియక చేసిరేమో, తెలివి తక్కువతనంతో చేసిరో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరే చేస్తున్న ప్రక్రియ ఎట్లుందంటే కావాలని చేసినట్టు ఉంటుంది సార్. నిజంగా చెప్తున్నాము, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ ఏ రోజు కూడా పోడు వ్యవసాయం భూముల్లో ఇప్పుడు అక్కడ పర్మిషన్లు ఇచ్చింది, అక్కడ కంపెనీలు రావడానికి ఆస్కారం కల్పించింది మీరే వాళ్ళ ఎక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రాంతాల్లో అసలు భూసేకరణ జరగదు కదా సార్. ఇప్పుడు ఎందుకు గ్రామసభ ఎందుకు పెడతారు చెప్పండి? ఒక కలెక్టర్ గ్రామసభలో ఊళ్ళో పెట్టుకుంటే గ్రామం బయట ఎక్కడో 4 కిలోమీటర్లు అవుతుంది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే ఊళ్ళోకి వెళ్ళే ధైర్యం కూడా మీరు చేయలేకపోయారా? ఇప్పుడు గొడవ ఎక్కడ జరిగింది సార్? ఎక్కడ జరిగింది గొడవ? ఇప్పుడు ఎక్కడ జరిగిందో దానికంటే ఆ గ్రామసభ పెట్టాల్సిన ఏరియా కంటే చాలా దూరంలో పెట్టారు. గ్రామసభ నేను చెప్తా సార్, పేసా యాక్ట్ ఏం చెప్తుంది, గ్రామసభ ఏం చెప్తుంది నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ కామన్ గా ఒక 4-5 ఊర్ల పంచాయతీ అనుకోండి, 4 ఊర్లకు యాక్సెసిబిలిటీ ఉన్న ఏరియాలో గ్రామసభ పెట్టొచ్చు. అదే విధంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఒక గ్రామానికి బయట పెట్టిరు, ఎందుకు అందరికి యాక్సెసిబిలిటీ ఉన్నట్టు అని చెప్పి. అక్కడ ఒక పెద్ద మనిషి ఏం చేసిండు, సురేష్ అనే వ్యక్తి, లేదు ప్రజల దగ్గర మీకు రారా సార్ అని చెప్పి అక్కడ ఆయన అక్కడ దాకా తీసుకెళ్ళిండు. కనీసం టెంట్ లోపలికైనా వెళ్ళాలి కదా సార్. ఇంకా వెనకాలనే పట్టుకుని పోయారు చాలా మందిని. ఇప్పుడు కడ వెంకటరెడ్డి గారిని అయితే ఇంకా లోపల ఎంట్రీ కాలేదంట పాప, ఆయన అట్నుంచే పొలాలకు పట్టుకుపోయారు అని. ఇంకా చెప్తే పెద్ద స్టోరీ ఉంది. వీళ్ళు టెంట్ లోపలికి రాకుండా ముందే బయటికి తీసుకొచ్చి తోసొచ్చారు. అసలు ఎట్లా జరిగింది ఏందని చెప్పి ఇంకా వాళ్ళకే అర్థం కావట్లేదు సార్. మేమేమంటున్నాం, దీన్ని రాజకీయ కోణంలో మేము పూలో దలుచుకోలే. ఇది 2 పార్టీల మధ్య సమస్య కాదు, 2 పార్టీల మధ్య గొడవ కాదు. కానీ ఒక అధికారి గ్రామసభ పెట్టే ముందు అతని మీద దాడి చేస్తే దానివల్ల ఒక నియోజకవర్గంలో అది సెంట్రిక్ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచి అది బయట బూమరాంగ్ అవుతుంది నాకు ఒక ఇంటెన్షన్ ఉంది చూడండి. నిజంగా ఆ విషయంలో వాళ్ళు తెలుగులో కావచ్చేమో, ఆ విధంగానే వాళ్ళు స్ట్రాటజీ ప్రాపర్ వేలో చేసి ఈరోజు మనం కూర్చొని మాట్లాడుకునేలాగా చేశారేమో అని అనిపిస్తుంది. కాబట్టి మేమేమంటున్నాం సార్, మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీరు కూడా ప్రభుత్వంలో ఉండి వచ్చారన్న విషయం మీరు మర్చిపోకండి. మీరు ఆ విషయం కనుక మర్చిపోతే దాన్ని ఏం చేస్తాం? సో ఇక్కడ మీరు కూడా చూడండి, ల్యాండ్ పూలింగ్ జరిగిన కాడ ఇంకో జరిగిన కాడ రైట్స్ అనేది మనం హక్కులు ఉంటాయి సార్. మల్లన్న సాగర్ రైతులకు హక్కులు లేవా? ఎక్కడైనా రైతులకు హక్కులు ఉంటాయి, వాళ్ళకు విధి విధానాలు ఉంటాయి. దాన్ని కన్సర్నబుల్గా తీసుకొని చెప్పి మీరు కొట్లాడండి, నిరాహార దీక్ష కూర్చొని కాదనట్లేము. కానీ అధికారుల మీద రాళ్ళు తీసుకొని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతలో వాళ్ళ అధికారుల మీద రాళ్ళు రువ్వడం అనేది అది ఏమని చేయాలి, దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రజలు రగిలిపోయారంటండి. చాలా చాలా వద్దు అన్న కాడికి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇక్కడ పర్యావరణాన్ని నాశనం చేయడానికి గ్రామసభ తీర్మానం లేదే ఒక గుంట కూడా జాగా తీసుకోవడానికి లేదు. ఇది చట్టం చెప్తుంది క్లియర్ కట్గా. కానీ గ్రామసభ ఏర్పాటు చేయాల్సిన రైట్ అయితే ప్రభుత్వానికి ఉంది. మీరు ఇప్పుడు రైల్వేస్ చూడండి, రోడ్లు చూడండి, ఇంకేదైనా చూడండి, ఏదైనా సరే ల్యాండ్ పూలింగ్ అనేది గవర్నమెంట్కి ఒక రైట్ ఉంటుంది, ఒక హక్కు ఉంటుంది. కానీ ఆ హక్కు కూడా ప్రజల అభిష్టం మేరకు ఉంటుంది. ఎందుకంటే మనకు సోషల్ కంట్రీ కదా, ఏంటంటే స్ట్రక్చరల్ వెల్ఫేర్ స్ట్రక్చర్తో బేస్ చేసుకున్న కంట్రీ కాబట్టి ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు. ఆ పారామీటర్స్ని మనం బేస్ చేసుకుని పోవాల్సి ఉంటుంది. కానీ ఇంత కుట్ర కోణంలో కనుక ఆలోచిస్తే మాత్రం ఇంకా దాన్ని చేసేదేం లేదు సార్. రైట్ బీఆర్ఎస్ నుంచి ప్రసాద్ గారు, ఏంటి అసలు నిజంగానే మరి మీరు ఘోరంగా ఒక ట్రాప్ చేసి ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి దాడి చేయించారని చెప్పేసి ఈరోజు అధికార పార్టీ మాట్లాడుతుంది. సో దీని వెనక నిజాలు ఏంటి? కేటీఆర్ గారేమో ఆ సురేష్ అనే వ్యక్తికి ఇంత భూమి కూడా లేదని వీళ్ళు మాట్లాడుతుంటే అతనికి భూమి ఉందని చెప్పేసి కంటాపదంగా చెప్తా ఉన్నాడు. ఆయన కూడా ఒక రైతే అని చెప్తా ఉన్నాడు.